చట్టసభలో అధికార విపక్ష సభ్యుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర స్థాయికి చేరింది. ముఖ్యంగా మహిళా సభ్యులు సిగపట్లు పట్టడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. అధికార పక్షం సభలో ఒక చట్ట సవరణ బిల్లును ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను విపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ నిరసనను వ్యక్తం చేస్తూ విపక్ష సభ్యులు స్పీకర్ పొడియం వైపు దూసుకొచ్చారు. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ మాటల యుద్ధం క్షణాల్లోనే భౌతిక దాడులకు దారితీసింది. Compañeros, por favor, les pido por favor. సహనం కోల్పోయిన మహిళా ఎంపీలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. తోపులాటలు, వాగ్వాదాలతో సభ దద్దరిల్లింది. స్పీకర్ ఘర్షణను ఆపేందుకు సభ్యులను శాంతింపజేసేందుకు ప్రయత్నించినా తగ్గేదేలే అంటూ వారు జుట్లు పట్టుకొని కొట్టేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఇలా పార్లమెంటు సాక్షిగా కొట్టుకోవడం ఏంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.